నాగ చైతన్య కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో వస్తున్న మూవీ తండేల్. అలాగే గీత ఆర్ట్స్ బ్యానర్ కూడా భారీ బడ్జెట్ వైపు తొంగి చూడదు. ఇప్పటి వరకు ఈ బ్యానర్ హైయెస్ట్ బడ్జెట్ అంటే 100 కోట్లు మాత్రమే. అది కూడా అల్లు అర్జున్ అలా వైకుంఠపురంలో మూవీకి కట్ చేశారు. దీని తర్వాత అంటే తండేల్ మూవీకే ఎక్కువ బడ్జెట్ అని తెలుస్తోంది. అలాంటి మూవీకి ఓ ఓల్డ్ స్టోరీ తీసుకున్నట్టు సమాచారం. ఓల్డ్ స్టోరీని నమ్ముకొని ఇంత భారీ బడ్జెట్ పెడుతున్నారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. చైతన్య అక్కినేని వంశం నుంచి వచ్చాడు అనే ఓ పెద్ద పేరు తప్ప ఈ హీరోకి పెద్ద హిట్స్ లేవని చెప్పొచ్చు. పెద్ద సినిమాలు కూడా చేయలేదు. దీన్ని ఫుల్ఫిల్ చేయడానికే వస్తుంది తండేల్ మూవీ అని అనుకుంటున్నారు అక్కినేని అభిమానులు. భారీ బడ్జెట్ తో వచ్చే కల్ట్ లవ్ స్టోరీ మూవీ అని ఇప్పటికే మంచి హైప్ ఇచ్చారు. తండేల్ రాజు బుజ్జమ్మ ప్రేమ కథకు ఫిదా అవ్వాల్సిందే అని మూవీ యూనిట్ కూడా చెప్పుకొస్తోంది. లవ్ స్టోరీ డెప్త్ గా ఉన్న కథ మాత్రం చాలా పాతదే అని ఫిలిం వర్గాల్లో టాక్ వస్తోంది. ఈ మూవీ ఇప్పటి వరకు కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీగా ఉన్న రోజా మూవీ కథను పోలి ఉంటుందని తెలుస్తోంది. రోజా సినిమాలో రిషిని ఉగ్రవాదులు కిడ్నాప్ చేస్తారు. దీంతో తన ప్రేమను కాపాడడానికి రోజా చేసే ప్రయత్నాలు ఆడియన్స్ కి కన్నీళ్లు పెట్టిస్తాయి. ఇప్పుడు తండేల్ మూవీ కూడా అదే తరహాలో ఉంటుందట. తీర ప్రాంతంలో చేపలు పడుతూ బుజ్జమ్మే జీవితం అంటూ బతికే తండేల్ రాజును సముద్రంలో తీవ్రవాదులు కిడ్నాప్ చేస్తారట. రాజు ప్రాణాలతో రావాలని సాయి పల్లవి ఒంటరిగా పోరాటం చేస్తుందట. ఈ క్రమంలో సాయి పల్లవి ప్రయాణం హార్ట్ టచింగ్ లా కన్నీళ్లు తెప్పించేలా ఉంటుందని తెలుస్తోంది. దీనిలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఇదే కథ అయితే మాత్రం సినిమాపై ఇప్పటి వరకు ఉన్న అంచనాలను రీచ్ అవ్వకపోవచ్చని అంటున్నారు. ఈ మధ్య డైరెక్టర్లు కథలు కథనంలో కొత్తదనం తీసుకొచ్చి చిన్న సినిమాలతోనే బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతున్నారు. అలాంటిది గీత ఆర్ట్స్ లాంటి పెద్ద బ్యానర్, అక్కినేని లాంటి పెద్ద పేరున్న కుటుంబం నుంచి వచ్చిన నాగ చైతన్య ఇప్పుడు ఓ కాపీ స్టోరీ చేయడం ఏంటని, దానికి నాగ చైతన్య గీత ఆర్ట్స్ ఎలా ఒప్పుకున్నారనేది ఇప్పుడు క్వశ్చన్ గా మారింది. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. దీనికి సంబంధించి ఓ పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక ఈ అప్డేట్ ఏమై ఉంటుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా GA2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీవాస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 7న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. దీనిలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఇదే కథ అయితే మాత్రం సినిమాపై ఇప్పటి వరకు ఉన్న అంచనాలను రీచ్ అవ్వకపోవచ్చని అంటున్నారు. ఈ మధ్య డైరెక్టర్లు కథలు కథనంలో కొత్తదనం తీసుకొచ్చి చిన్న సినిమాలతోనే బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతున్నారు. అలాంటిది గీత ఆర్ట్స్ లాంటి పెద్ద బ్యానర్, అక్కినేని లాంటి పెద్ద పేరున్న కుటుంబం నుంచి వచ్చిన నాగ చైతన్య ఇప్పుడు ఓ కాపీ స్టోరీ చేయడం ఏంటని, దానికి నాగ చైతన్య గీత ఆర్ట్స్ ఎలా ఒప్పుకున్నారనేది ఇప్పుడు క్వశ్చన్ గా మారింది. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. దీనికి సంబంధించి ఓ పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక ఈ అప్డేట్ ఏమై ఉంటుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా GA2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీవాస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 7న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.